నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆదిపర్వంలో 192వ అధ్యాయంలో ఉన్నాం. మహాభారతంలో ఒక్కొక్క అధ్యాయంలోని వివరంలోకి వెళుతుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. స్వయంవరం అయిపోయింది. అర్జునుడు వరించాలి తన కుమార్తెని ద్రుపదుడు అనుకున్నాడు. బ్రహ్మాండమైన ధనువును తయారు చేయించాడు. ఒక లక్ష్యాన్ని నిలిపాడు. స్వయంవరం ప్రకటించాడు పాపం. కానీ జరిగింది ఏమిటి? పంచపాండవులు బ్రాహ్మణుల వేషాల్లో వచ్చి అక్కడ కూర్చున్నారు. పక్కన బ్రాహ్మణులతో కలిసి కూర్చున్నారు. వాళ్ళ సమూహంలో మిగతా వాళ్ళంతా చేయలేకపోతే ఒక్కసారి బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు లేచి ధనువును ఎత్తి పట్టుకున్నాడు. చక్కగా లక్ష్యాన్ని ఛేదించాడు. జనాలంతా గొడవ చేశారు. ద్రౌపదిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు సమస్య ఏంటి? ద్రుపదుడి వైపు నుంచి ఆలోచిస్తే ఏమిటండి ఇది? అర్జునుడు వస్తాడు అనుకుంటే ఇంత కష్టపడి ఇంత ఏర్పాటు చేసి కూర్చుంటే నేను ఆఖరి ఎవడో బ్రాహ్మణుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి వాళ్ళ వెనకాల వెళ్ళిపోయింది కూడా అక్కడికి. వాళ్ళని వీళ్ళంతా అడ్డుకుంటే వాళ్ళు చితక్కొట్టి వెళ్ళారు. వాళ్ళు మరి ఇంతకీ ఎవరు కొట్టుకున్నారు మా అమ్మాయిని? ఈ శంక పాపం, ఈ సందేహం కలిగి, ఏమయ్యా దృష్టజ్ఞుమ్నా, నిన్ను పంపించాను కదా, వెళ్ళి చూసి రాసిన వాళ్ళు ఎవరో ఇంతకీ అర్థం కావట్లేదు, తిక్కమక్క ఉంది వ్యవహారం అంటే. దృష్టజ్ఞుడు వెళ్ళొచ్చాడు. అటు చూసినంత వచ్చాక, బాబు ఏమిటి ఇంతకీ ఏం నువ్వు చెప్పదలుచుకుంది, వివరం చెప్పు నాయన అన్నాడు. వైశంపాయనువాచ తతస్తథోక్త పరిహృష్టరూప పిత్రే శశంసాథ చ స రాజపుత్ర దుష్టజుమ్న సోమకానాం ప్రబర్హ వృత్తం యథా ఏన హృతాచ కృష్ణ. అప్పుడు దుష్టజుమ్నుడు చెప్పడం మొదలుపెట్టాడు. దుష్టజుమ్నువాచ యోసౌ యువా వ్యాయతలోహితాక్ష కృష్ణాజిని దేవసమానరూప కార్ముకాగ్ర్యం కృతవానసిజ్యం లక్ష్యం చ య పాతితవాన్ పృథివ్యాం అసజ్జమానశ్చ తతస్తరస్వీ వృతో ద్విజాగ్ర్యైరభిపూజ్యమానః చక్రామ వ్రజ్రీవదితే స్తుతేషు సర్వైశ్చ దేవై ఋషిభిశ్చ జుష్టః. కృష్ణా ప్రగృహ్యాజినమన్వయాత్తం నాగం యథా నాగవధూ ప్రహృష్టా అమృష్యమాణేషు నరాధిపేషు క్రుద్ధేషు వై తత్ర సమాపతస్సు. తతోపర పార్థివ సంఘమధ్యే ప్రవృద్ధమారుహ్య మహీప్రరోహం ప్రకాలయన్నేవ స పార్థివౌఘాన్ క్రుద్ధోంతక ప్రాణభుతో యథైవ. తౌ పార్థివానాం విశతాం నరేంద్ర కృష్ణాముపాదాయ గతా నరాగ్ర్యౌ విభ్రాజమానానివ చంద్రసూర్యౌ బాహ్యాం పురాన్ భార్గవ కర్మశాలాం తత్రోపవిశాత్రి దివానలస్య తేషాం జనిత్రీతి మమ ప్రతర్కః తథావిధైరేవ నరప్రవీరైః ఉపోపవిష్టైస్త్రిభిరగ్నికల్పైః. తస్యాస్తతస్తా విభాజ్య పాదౌ ఉక్తా చ కృష్ణా త్వవివాదయేతి స్థితాం తు తత్రైవ నివేద్య కృష్ణాం భిక్షాప్రచారాయ గతా నరాగ్ర్యాః. తేషాం తు భైక్షం ప్రతిగృహ్య కృష్ణా దత్వా బలిం బ్రాహ్మణసాచ్చ కృత్వా తాం చేవ వృద్ధాం పరివేశ్యతాం స నరప్రవీరాన్ స్వయమప్యభుంక్త సుప్తాస్తు తే పార్థివ సర్వ ఏవ కృష్ణా చ తేషాం చరణోపధానే ఆసీత్ పృథివ్యాం శయనం చ తేషాం దర్భాజినాగ్రాస్తరణోపపన్నం తే నర్దమానా ఇవ కాలమేఘాః. కథా విచిత్రాః కథయాం బభూవుః న వైశ్య శూద్రౌపకీకీకరాస్తాః న చ ద్విజానాం కథయంతి వీరాః నిస్సంశయం క్షత్రియపుంగవాస్తే యథా హి యుద్ధం కథయంతి రాజన్ ఆశా హి నో వ్యక్తమియం సమృద్ధా ముక్తాన్ హి పార్థాన్ శృణమోక్తిదాః. యథా హి లక్ష్యం నిహతం ధనుశ్చ సజ్జం కృతం తేన తథా ప్రసఖ్య యథా హి భాషంతి పరస్పరం తే ఛన్నా ధ్రువం తే ప్రచరంతి పార్థాః. తతస్స రాజా ద్రుపద ప్రహృష్ట పురోహితం ప్రేషయామాస తేషాం విద్యామయుష్మానితి భాషమానః మహాత్మానః పాండుసుతాః కచ్చిత్. తండ్రి కొడుకులు సంభాషించుకున్నారు. దుష్టజ్ఞుడు చెప్పాడు, జరిగింది ఏమిటయ్యా అంటే, స్వయంవరం మీరు ప్రకటించారు, వీళ్ళంతా వచ్చారు. సభామంటపంలో బ్రహ్మాండంగా లక్ష్యాన్ని ఛేదించాడు. వెంటనే గోలగోలైంది. క్షత్రియులంతా యుద్ధం చేశారు. ఆ 5గురిలో ఒకడు మహాబలిష్ఠుడుగా ఉన్నాడు. వాడు
ఇలా కాదని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక పెద్ద వృక్షాన్ని పెగిలించుకు తీసుకొచ్చి అస్తం లేదు శస్త్రం లేదు ఇది చాలన్నట్టుగా అందరినీ దానితో చితక్కొట్టి పంపించాడు. ఎలాగో ప్రాణాలు దాచుకుని ఆతులు పడ్డారు అందరూ. ఇక 5 వెళ్ళిపోయారు. ఆయన వెనకాల మన అమ్మాయి కూడా వెళ్ళిపోయిందయ్యా. చక్కగా అక్కడ వెళ్ళిపోయారు. వెనకాల గూఢచారిలాగా నేను వెళ్ళి చూశాను ఏమిటి పరిస్థితి అని. అక్కడికి వెళ్తే మెరుపు తీగలో ఒక మహిళ పెద్ద ఆవిడ ఉంది అక్కడ. ఆవిడ పాదాలకు నమస్కారం చేసుకోమన్నారు ద్రౌపదిని. చక్కగా ఈ అమ్మాయి నమస్కారం చేసుకుంది. అంతే, వదిలిపెట్టి 5 భిక్షాటనకి వెళ్ళిపోయారు. భిక్షాటనకి వెళ్ళి భిక్ష తీసుకొచ్చారు. వెంటనే దాంట్లో కొంత భాగం దేవతలకు బలిగా ఇచ్చారు, పక్కకు పెట్టేశారు. బ్రాహ్మణులకి ఇచ్చి తర్వాత వాళ్ళు మిగిలింది భోజించారు. వాళ్ళు దాంట్లో మిగిలింది మన అమ్మాయి తినేసింది పాపం. ఇక ఆ తర్వాత పడకేశారు. వాళ్ళు నేల మీదే పడుకున్నారు, కృష్ణాజినాల మీద. ఆ 5 పాదాల దగ్గర ఒక కృష్ణాజినాన్ని శరీరం మీద కప్పుకుని ద్రౌపది పడుకుంది. ఇది పరిస్థితి. వాళ్ళు సంభాషించుకుంటుంటే కూడా విన్న నిద్రకి ఉపక్రమించే ముందర కథలుగా వాళ్ళు యుద్ధాల గురించి అస్త్రశస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. ఇది విశేషం. అది వినిన దుష్టజుమ్నుడు ద్రుపదుడికి ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా వీళ్ళు బ్రాహ్మణులు అయితే కారు, క్షత్రియులే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సంభాషణ ద్వారా ఏం తెలుస్తోందంటే అస్త్రశస్త్రాల గురించి చాలా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎన్నో యుద్ధాల గురించి మాట్లాడుకున్నారు వాళ్ళని చెప్పాడు. అప్పుడు ద్రుపదుడు ఆలోచించాడు. ఒక పురోహితుడిని పిలిచి, ఏమయ్యా నువ్వు వెళ్ళి సూటిగా అడుగు, ఇవన్నీ అక్కర్లా. స్వామి మీరేంటి, మీ కథ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేయదలుచుకున్నారు మీరు, ఇలాగ అంత గొప్ప ప్రదర్శన వచ్చారు, చూస్తే ఇక్కడికి వచ్చి నేల మీద పడుకుని నానా ఈ పద్ధతి ఏంటిది, ఎవరు మీరు, కనుక్కో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. క్లియర్గా అడిగి ఆ ప్రశ్నలు వేసి చక్కగా ఆ సంగతి తీసుకొచ్చి నాకు చెప్పాను. గృహీత వాక్యో నృపతే పురోధా గత్వా ప్రశంసామభిధాయ తేషాం వాక్యం సమగ్రం నృపతే యథావత్ ఉవాచ చానుక్రమ విక్రమేణ విజ్ఞాతుమిచ్చత్యవనీశ్వరో వః పాంచాలరాజో వరదో వరార్హః లక్ష్యస్య వేదారమిమం హి దృష్ట్వా హర్షస్య నాంతం ప్రతిపద్యతే సః ఆఖ్యాతజ్ఞాతికులానుపూర్వీం పదం శిరస్సు ద్విషతాం కురుధ్వం ప్రహ్లాదయధ్వం హృదయం మమేదం పాంచాలరాజస్య చ సానుగస్య పాండుర్హి రాజా ద్రుపదస్య రాజ్ఞః ప్రియసఖా చాత్మసమో బభూవ తస్యైష కామో దుహితా మమేయం స్నుషాం ప్రదాస్యామి కౌరవాయ అయం హి కామో ద్రుపదస్య రాజ్ఞ హృది స్థితో నిత్యమనిందితాంగాః యదర్జునో వై పృథిదీర్ఘబాహు ధర్మేణ విందేత సుతాం నమైతాం. ఆ పురోహితుడు అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు. యుధిష్ఠిరుడు భీముడికి పని పురమాయించి ఆయనకి అతిథి సత్కారాలు చేయించాడు. అప్పుడు అతను ఏమన్నాడయ్యా అంటే, సర్వాంగ సుందరులారా, మహారాజైన ద్రుపదుని హృదయంలో పొడవైన బలమైన చేతులు గల అర్జునుడు నా కుమార్తె ద్రౌపదిని ధర్మపురస్సరంగా వివాహమాడునుగాక అన్న కోరిక చిరకాలం నుండి ఉన్నది. కృతం హితర్షా సుకృతం మమేదం యశశ్చ పుణ్యం చ హితం తదేతత్. నా కోరిక తీరితే నా పూర్వ శుభకర్మల ఫలితాన్ని నేను పొందినట్లే అని ద్రుపదుని భావన. ఇది తనకు కీర్తిని పుణ్యాన్ని మేలును కలుగు చేస్తుంది. అధోక్త వాక్యం హి పురోహితం స్థితం తతో వినీతం సముదీక్ష రాజా సమీపతో భీమమిదం చశాస ప్రదీయతాం పాద్యమర్ఘ్యం తదాస్మై మాన్య పురోధా ద్రుపదస్య రాజ్ఞ తస్మై ప్రయోజాభ్యధికా హి పూజా. భీమస్తతస్తత్కృతవాన్ నరేంద్ర తాం చైవ పూజాం ప్రతిగృహ్య హర్షాత్ సుఖోపవిష్టం తు పురోహితం తదా యుధిష్ఠిరో బ్రాహ్మణమిత్యువాచ. యుధిష్ఠిరుడు ఇదంతా జరిగిన తరువాత, ఆయన మాటలు విన్నాక, ఆయనకి అతిథి సత్కారం జరిగిన తరువాత ఒక మాట అన్నాడు. పాంచాలరాజేన సుతా నిసృష్టా స్వధర్మదృష్టేన యథా న కామాత్
ప్రదిష్టశుల్కా ద్రుపదేన రాజ్ఞా సాతేన వీరేణ తథానువృత్త. పాంచాల రాజైన ద్రుపదుడు తన కోరికను అనుసరించి ఈ కన్యకనియలేదు. లక్ష్యాన్ని భేదించిన వానికే కన్యనిస్తానని శుల్కాన్ని కూడా నిశ్చయించాడు. ఈ వరపురుషుడు నియమానుసారం లక్ష్యాన్ని భేదించి ఈ కన్యను పొందాడు. అర్జునుడిని చూపించి చెప్పాడు. న తత్ర వర్ణ్యేషు కృతా వివక్షా న చాపి శీలేన కులేన గోత్రే. న తత్ర వర్ణేషు కృతా వివక్షా న చాపి శీలేన కులేన గోత్రే. కృతేన సత్యేన హి కార్ముకేణ విద్ధేన లక్ష్యేణ హి సా విసృష్టా. సేయం తథానేన మహాత్మనేహ కృష్ణాజితా పార్థివ సంఘమధ్యే. నైవం గతే సౌమకిరజ్య రాజా సంతాపమర్హత్య సుఖాయ కర్తుం. రాజు ఆ విషయంలో వర్ణశీల గోత్ర వివక్షను పాటించలేదు. వీంటిని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించిన వారికి కన్యనిస్తానన్నాడు. ఆ విధంగా రాజుల సమక్షంలో ఈ మహనీయుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఈ స్థితిలో మీ రాజు బాధపడవలసినదో కష్టపడవలసినదో ఏదీ లేదు. కామశ్చ యోసౌ ద్రుపదస్య రాజ్ఞ సచాపి సంపశ్యతి పార్థివస్య సంప్రాప్య రూపాంహి నరేంద్ర కన్యాం నిమామహం బ్రాహ్మణ సాధు మన్యే. ద్రుపదుని మనస్సులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ రాజకన్యకను పొంది అన్ని విధాలుగా మేము యోగ్యులము ఉత్తములము కాగలగడం వాస్తవం. న తద్ధనుర్మందబలేన శక్యం ధనుర్మందబలేన శక్యం మౌర్యా సమాయోజయితుం హి శక్యం. న చాకృతాస్త్రేణ హీనజేన లక్ష్యం తథా పాతయితుం హి శక్యం. బలహీనుడా ధనుసును వింటినారిని తొడగలేడు. అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనివాడు, హీనవంశంలో పుట్టినవాడు ఆ విధంగా లక్ష్యాన్ని పడగొట్టగలడం అసాధ్యం. తస్మాన్న తాపం దుహితుర్నిమిత్తం పాంచాల రాజోర్హతి కర్తుమద్య. న చాపి తత్పాతన మన్యథేహ కర్తుం హి శక్యం భువి మానవేన. కావున పాంచాల రాజులకు తన కుమార్తె విషయంలో చింతించటం యుక్తం కాదు. ఇంత బాగా చెప్తున్నాడు చూడండి. అర్జునుడు భర్తగా రావాలని కోరుకున్నాడు తన కుమార్తె కోసం, అంత బాగానే ఉంది. ఆయన పెట్టిన పరీక్ష కూడా గట్టిదే కాబట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళు తక్కువ వాళ్ళైతే కారు అన్న సంగతి ఆయనకు స్పష్టమైపోవాలి. కాబట్టి ఆయన కుమార్తె విషయంలో చింతించవలసిన అవసరం లేదన్నాడు. ఇక్కడ కులము గోత్రము ఇవన్నీ రావు. ఏవం బ్రువచ్చేవ యుధిష్ఠిరేతు పాంచాలరాజస్య సమీపతోన్యః తత్రా జగామాశు నరో ద్వితీయః నివేదయిష్యన్నిహ సిద్ధమన్నం. యుధిష్ఠిరుడిలా ద్రుపద పురోహితునితో మాట్లాడుతూ ఉండగానే పాంచాల రాజైన ద్రుపదుని వేరొక దూత అక్కడికి వచ్చేసాడు. వచ్చి ద్రుపద మహారాజు మీ కొరకు విందును సిద్ధం చేసినాడని అతను విన్నవించుకున్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి పురోహిత యుధిష్ఠిర సంవాదే 29:100 మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.